హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏఎంఎఫ్. ఈరోజు మనము ఇడ్లీ కారం గురించి తెలుసుకుందాము. అది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ ఇడ్లీ కారం ఒకసారి చేసుకున్నామంటే ఒక 2-3 మంత్స్ అలాగే ఫ్రెష్గా ఉంటుంది. ఇడ్లీ కారం పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా మరి. 1 కప్ మినపప్పు, 2 కప్స్ కరివేపాకు, 1 కప్ శనగపప్పు, 1.5 కప్ ధనియాలు, 1/4 టీ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లి రెబ్బలు, 2 కప్స్ ఎండుమిరపకాయలు, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని 1 టీ స్పూన్ నూనె వేసి వేడయ్యాక మనం 1/4 టీ స్పూన్ మెంతులు తీసుకున్నాం కదా, అవి వేయాలి. అవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మినపప్పు, శనగపప్పు కూడా యాడ్ చేసి మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇక్కడ నేను పొట్టుతో ఉండే మినపప్పు తీసుకున్నాను, ఎందుకంటే ఇది వాడితే చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ కారం అనేది. ఈ పొట్టు మినపప్పులో మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ ఉండడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. పొట్టు మినపప్పు అవైలబిలిటీ లేనప్పుడు మామూలు మినపప్పు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనము 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వేయించామంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తాయి. మంచి అరోమా కూడా ఉంటుంది. అప్పుడు మనము తీసి పక్కన వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక 1/2 టీ స్పూన్ నూనె తీసుకొని ధనియాలు కూడా వేయించుకోవాలి. ఇవి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతున్నప్పుడు వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి. ఈ ధనియాలు మన హెయిర్ గ్రోత్ కూడా మంచి హెల్ప్ చేస్తాయండి. ఆ తర్వాత బాణల్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మనము 2 కప్స్ ఎండుమిరపకాయలు తీసుకున్నాం కదా, అవి వేసి కొద్దిగా వేగాక పచ్చి కరివేపాకు 2 కప్స్ తీసుకున్నాం కదా, అవి కూడా వేసి వేయించాలి. పచ్చి కరివేపాకు తీసుకున్నాం కదా, ఇది బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. చివరగా మనము జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ముందే జీలకర్ర యాడ్ చేసామంటే ఎక్కువ వేగిపోతుంది. ఆ తర్వాత మనము నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాం కదా, అది కూడా వేసి 1 మినిట్ అలా వేయించాలి. దాంట్లో ఉండే తడి అంతా పోయి మనం మిక్సీ వేసినప్పుడు చక్కగా పొడి పొడిగా వచ్చేస్తుంది. వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అంతా బాగా చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మినపప్పు, శనగపప్పు, ధనియాలు వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి స్పూన్తో అలా తిప్పేసి మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకొని తగినంత ఉప్పు కూడా వేసి మళ్ళీ ఒకసారి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసాము. ఆ తర్వాత మనం ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా వచ్చింది, గమనించారు కదా. తర్వాత ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసి మనము ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడినంతా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టి 4-5 మినిట్స్ వేయించామంటే కలర్ చేంజ్ అయిపోతుంది. మీరు గమనించండి, చక్కగా కలర్ మారిపోతుంది. ఇక్కడ ఇలా నెయ్యిలో వేయించడం వల్ల ఈ కారం పొడికి మంచి అరోమా వస్తుంది. ఇదేనండి, మన కారం పొడి అనేది రెడీ అయిపోయింది. ఇడ్లీలోకి, దోశలోకి, ఊతప్పంలోకి చాలా బాగుంటుంది. అలాగే వేడివేడి అన్నంలో ఈ పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఇంతేనండి ఈరోజు వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.